ఇక మనోడు రఘునందన్ మాట్లాడుతున్న తీరు చూస్తే రోజుకో తీరు ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ఫస్ట్ మీ పార్టీలో 4 ముక్కలాటనో మంచం కోళ్ళాటో నడుస్తున్నది. ఫస్ట్ అది చూసుకోండి. ఏంటి అధ్యక్షుని పోటాపోటీలో ఒక్కొక్కళ్ళు వక్తృత్వ పోటీలు పెట్టినట్టుగా ఒక్కొక్కరు రోజుకో బ్రేకింగ్లు చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. డైవర్ట్ టాక్టిక్స్ అనేది కాదు. ఫస్ట్ మీరు రాష్ట్రానికి ఏం చేసిందో చూసుకోండి. ఫస్ట్ తలా ఒక మాట, బీసీ జనగణనకు సంబంధించిన మాట ఒక మాట మాట్లాడతారు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంకో మాట మాట్లాడతారు. మీ ఉనికి కోసం చేసే ప్రకటనలు తప్పితే కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ వెనకకు పోతారని చెప్పి వీళ్ళకి చెప్పిరట్టు ఎవరు. ఫస్ట్ మీ వాళ్ళు ఎటుపోకుండా చూసుకొని మీ ప్రభుత్వానికి వచ్చే సమస్యలు ఫస్ట్ చూసుకోండి. కాబట్టి ఇటు చంద్రబాబు నితీష్ కుమార్ మీద ఆధారపడ్డ ప్రభుత్వం మీది. మీ ఇల్లు చక్కగా చూసుకునేది పక్కన పెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చిన కామెంట్స్ ఎందుకు? అస్తిత్వం కొరకు ప్రకటనలు చేస్తే ఎవరు పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అని అంటే గాడిద గుడ్డు అనేది తెలుసు కదా మీకు. కాబట్టి ఓట్ల కోసం రాద్ధాంతాలు, ఓట్ల కోసం పాటుపడి మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది.